మీరు ఓన్లీ ఫార్మ్ ల్యాండ్స్ వేయడానికి అంటే డీటీసీపీ లేఅవుట్స్ కానీ అలాంటివి వేయకుండా ఓన్లీ ఫార్మ్ ల్యాండ్స్ చూస్ చేసుకోవడానికి ఎనీ పర్టిక్యులర్ రీజన్ ఓన్లీ ఫార్మింగ్ అదే మీరు చెప్పినట్టుగానే ఈ ఫార్మింగ్ గురించేనా ఇంకేమన్నా రీజన్ ఉందండి? మేడం వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు మేము బిఫోర్ కరోనా మేము కూడా డిటీసీపీ హెచ్ఎండి వెంచర్లు వేసినామండి. వేసినాం, దాన్ని చేసి ఐపీ చేసినాం, కంప్లీట్ చేసినాం, డెవలప్ చేసి వదిలేసినాం. అయితే ఇందాక ఒక క్వశ్చన్ మీకు అంటే మీకే ఒక క్వశ్చన్ వేస్తాను నేను. మామూలుగా వన్స్ ఒకసారి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన కష్టాలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటాను అనుకుందాం. ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే ఒకసారి అతను డబ్బులు మార్కెట్కి వెళ్ళిపోయినాయి, అతను తీసేసుకుంటూ అతను రిజిస్టర్ చేసేసుకుంటూ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆయనకు వచ్చింది, క్లియర్ ఉంది. డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ డబ్బులు కట్టేసి ల్యాండ్ తీసేసుకుంటూ వచ్చేసినాయి. తర్వాత దాన్ని పెరగాలి తగ్గాలి అన్నప్పుడు ఎవరు చేస్తారు మేడం? అది ఇప్పుడు రేట్లు పెంచి మామూలుగా భూమి రేట్లు పెంచాలన్నప్పుడు గవర్నమెంట్ అయితే పెంచదు, గవర్నమెంట్ పెంచదు. ఏరియాని బట్టి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే మనమే క్రియేట్ చేస్తాం. రిలేషన్ లో మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న భూమి రేట్లు తగ్గాలన్నా పెరగాలన్నా కానీ అక్కడ ఏముంటుందంటే ఒకటి ఇద్దరు ఉంటారండి. ఒకటి వచ్చి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలను బేస్ చేసుకుని భూమి రేట్లు తగ్గడం పెరగడం ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటారు కదా, అతని చేతిలో ఉంటుంది. డిమాండ్స్ క్రియేట్ చేయాలన్నా తగ్గించాలన్నా వాళ్ళ చేతులు ఉంటాయి. అంటే నీ కష్టార్జితం ఒకసారి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత నీ డబ్బును ఎవరు మానిటర్ చేస్తారంటే ఆడున్న గవర్నమెంట్ పాలసీస్ అని మానిటర్ అవుతాయి. లేదు అనుకుంటే అక్కడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని చేస్తాడు. రియల్ ఎస్టేట్ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పాలసీస్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకున్నప్పుడు సడన్గా తగ్గిపోతాయి. మామూలుగా మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో మీ ఊరు ఉంది మంగళగిరి కదా, మీ ఊరు తెనాలి మంగళగిరి మధ్యలో రాజధాని వస్తుంది, బెంచ్ కార్లు అయినా షోరూమ్స్ వచ్చినాయి. లాస్ట్ 5 years లో దానికి వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అది మార్కెట్. అక్కడ గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు పెరుగుతుంది అనుకున్న వచ్చింది 1 year 1.5 year అవుతుంది, ఇంతవరకు ఇంకా పెరగలే స్టార్ట్ కాలేదు. అంటే అక్కడ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అతను అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్లో అతను రిటర్న్స్ రావాలి అనుకోండి. రిటర్న్స్ రావాలంటే 5 years పోయింది, అతను డబ్బు తీసుకొచ్చి మనం బ్యాంకులో పెట్టుకుంటే 6% వస్తుంది కదండి. రియల్ ఎస్టేట్లో ఎక్కువ వస్తుంది, 20% 25% వస్తుంది అనుకుని మనం అనుకున్నాము, కానీ రాలేదు. రాకుండా అక్కడనే ఆగిపోయింది కదా. సో కాబట్టి నీ డబ్బును మానిటర్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా నీ డబ్బు ఒకవేళ మీరన్నా మానిటర్ చేయాలి, లేదనుకుంటే భగవంతుడిని మానిటర్ చేయాలి. సో కాబట్టి మేము ఫస్ట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అనే వ్యక్తి తన పెట్టిన కష్టార్థం ఏదైతుందో ఆ కష్టార్థం మంచిగా ప్రాపర్స్గా రిటర్న్ రావాలనుకున్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ కాకుండా వేరే మీద డిపెండ్ కాకుండా మనం మంచి డబ్బులు రావాలనుకుంటే మాకు కనబడిన సోర్స్ ఏంటంటే అగ్రికల్చర్, ఫార్మ్ ల్యాండ్స్. ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ మీరు చూస్తే వన్స్ ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అతను. మీరు చూస్తే తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా కానీ భూమి రేట్లు పెరుగుకుండా పోతూనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఫార్మ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడ మేమని కాదు వేరే మా గురించి అడిగితే చెప్తాను, మేమేం చేస్తామంటే అగ్రికల్చర్ చేస్తాం. సో ఈ అగ్రికల్చర్లో ఏం చేస్తామంటే మేము ఒకటి డిమాండ్ ఇందాక చెప్పాను మీకు ఏంది 36% మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ 36% అగ్రికల్చర్ ల్యాండ్లో కంపల్సరీ మనకు ఫుడ్ పెట్టేయాలి. కాబట్టి ఫుడ్కి రేపు పొద్దున ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి అదొకటి. రెండోది వచ్చేసి మనం ఏం చేస్తామంటే వీళ్ళతో సంబంధం లేదు, గవర్నమెంట్ పాలసీ సంబంధం. ఒక విత్తనం పెడితే విత్తనం పెరుగుతుంది, చెట్టు పెరుగుతుంది, చెట్టు పెరిగిన తర్వాత దానికి హీల్ అనేది వస్తుంది. హీల్ వచ్చిన మార్కెట్కి తీసుకుంటే ఖచ్చితంగా తినే ఫుడ్ కాబట్టి అమ్ముకుంటాం, డబ్బులు వస్తాయి. అంటే దీనికి సంబంధం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్కి గవర్నమెంట్ కోపం వచ్చినా, ఎక్స్ గవర్నమెంట్ వై గవర్నమెంట్ కోపం వచ్చినా కానీ చెట్టు అయితే పెరుగుతుంది, ఫుడ్ అయితే వస్తుంది. సో ఫుడ్ ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్. అయితే మా కంపెనీ ఏం చేస్తుంది అంటే బేసికల్గా నేను వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నాది, నేను పిహెచ్డీ ఇన్ అగ్రికల్చర్. సో కాబట్టి నేనేం చేస్తున్నాం, మా కంపెనీ ఏం చేస్తుందంటే అగ్రికల్చర్లో మేము ట్రెడిషనల్ అగ్రికల్చర్కి టెక్నాలజీ యాడ్ చేస్తున్నాం. ట్రెడిషనల్ అగ్రికల్చర్కి టెక్నాలజీ యాడ్ చేసుకుని ఈ టెక్నాలజీ బేస్డ్ తోటి మన భారతీయ కల్చర్ ఏది ఉందో ఆ కల్చర్ని మనం తీసుకొచ్చి ఆ టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేసేసుకొని మేము ఎక్కువ రిటర్న్స్, తక్కువ భూమిలో ఎక్కువ రిటర్న్స్ ఏ విధంగా తీసుకురావచ్చు అనే దానికోసం మేము చేస్తున్నాం అనమాట. సో దానికోసం మేము వాడే టెక్నాలజీ వచ్చేసి మేము చెట్లలో విత్తనాల చెట్టు వస్తుంది కదండి, మీరు విన్నారు కదా, విత్తనాల చెట్టు కాకుండా టిష్యూ ద్వారా తీస్తాం మేము. సెల్ ఉంటుంది, సెల్లో టిష్యూ ఉంటుంది కదా, టిష్యూ నుంచి చెట్టు తీస్తాం. ఆ చెట్టు తీసిన తర్వాత దానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వాడతాం. అంటే మనిషి కాకుండా సైంటిఫిక్ వేలో మేము కలుగుతాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా డెవలప్ చేసుకోవడం కోసం ఈ వివిధ రకాల కెమికల్స్ వాడతాం. గుడ్ బ్యాక్టీరియా పోతుంది కదా, సాయిల్లో ఉన్న మినరల్స్ అన్ని కూడా చెట్టుకు రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకు వయా బ్యాక్టీరియా వస్తుంది. సో బ్యాక్టీరియా డెవలప్ కోసం మీకు ఫంగస్ ఫార్ములా వేసేసి ఆ ఫంగస్ ద్వారా ఆవు పాలలో పెరుగులో ఫంగస్ ఇచ్చి ఆ ఫంగస్ ద్వారా భూమిలో ఉన్న సాయిల్స్లో ఉన్న బ్యాక్టీరియాని డెవలప్ చేసి అక్కడ నుంచి చేస్తాం. తర్వాత నెక్స్ట్ పాలినేషన్ కూడా మాన్యువల్ పాలినేషన్ చేస్తాం.
సో ఇలా చేసి ఎకరానికి ఈరోజు మేము ఒక ఎకరానికి 28 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు ఇన్కమ్ తీస్తున్నాం ఈరోజు మేము. సో కాబట్టి దాంట్లో వచ్చిన దాంట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా భూమి మీ పేరు మీద ఉంటుంది, భూమి కొనుక్కున్న తర్వాత ఆ భూమి నుంచి మీకు ఫార్మింగ్ చేస్తాము, ఫార్మింగ్ చేసిన దాంట్లో వచ్చిన దాంట్లో మీకు అక్కడ ఎంతైతే అమౌంట్ వస్తే వచ్చిందంటే 50% మీకు ఇస్తున్నాం. అంటే ఒకటి వచ్చి భూమి రేటు పెరుగుతుంది, భూమి మీ పేరు మీద ఉంటుంది, దాంతోపాటు హీల్డ్ వస్తుంది. హీల్లో ఒక ఎకరానికి వచ్చేసి ఒక 28 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, అంటే ఒక 10 లక్షల రూపాయలు మీకు వచ్చిన మంచి ఇన్కమే కదండి, మంచి ఇన్కమే కదా. అంటే 2 రకాల ఇన్కమ్ వస్తుంది అనమాట. సో దీంతో పాటు అక్కడ పండించిన పంటల్లో అక్కడ వచ్చే పండించిన పంటలో 100% ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాం, 1 డ్రాప్ కెమికల్ కూడా వాడాం మేము. తర్వాత నెక్స్ట్ ఆర్గానిక్ రావాలంటే సాయిల్స్ వర్జిన్ సాయిల్సే ఉండాలి. మా దగ్గర 1650 ఎకరాలు మాకు సాయిల్స్ వర్జిన్ సాయిల్స్ ఉన్నాయి ఈరోజు. మాకు ఒక్క డ్రాప్ కెమికల్ ఫస్ట్ మేము అగ్రికల్చర్ చేస్తున్నాం. సో దాంట్లో పండించిన పంటలో ఆ పంటలో మీకు మాకు సంపంగి న్యాచురల్స్ అనే ఒక బ్రాండ్ ఉంది, ప్రొడక్షన్ మా పల్సెస్ ఉంటాయి, అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ ఫుడ్ ఐటమ్స్ నుంచి మీరు కొనుక్కుంటే, మీరు మా మెంబర్ అయినందుకు మీరు కొనుక్కుంటే అప్ టు 50% వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు భూమి మీ పేరు మీద ఉంటుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దాంతోపాటు మీకు ఆర్గానిక్ ఫుడ్ మీద మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు మీకు మేము ఏం చేస్తామంటే ఈకో ఫ్రెండ్లీ రిసార్ట్స్ కట్టిస్తున్నాం. అందులో మేము ఈకో ఫ్రెండ్లీ రిసార్ట్ కట్టించి ఆ రిసార్ట్ లో కూడా మీకు మెంబర్షిప్ ఇస్తాం, సంపంగి క్లబ్ మెంబర్షిప్ అని ఉంటుంది అనమాట. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ల్యాండ్ అది కొంటారో దాన్ని బట్టి సిల్వర్ క్లబ్ మెంబర్షిప్ అని, గోల్డ్ మెంబర్షిప్ అని, ప్లాటినం మెంబర్షిప్ అని, డైమండ్ మెంబర్షిప్ అని మెంబర్షిప్ ఇస్తాం మీకు. ఆ మెంబర్షిప్ లో మీకు కాంప్లిమెంటరీ స్టే ఉంటుంది. అందులో మా రిసార్ట్లలో 3 స్టార్ నుంచి 5 స్టార్ రేటింగ్ ఉన్న 5 స్టార్ రిసార్ట్స్ ఉంటాయి మావి. అందులో కాంప్లిమెంటరీ స్టే ఉంటుంది మీకు. సో కాంప్లిమెంటరీ స్టే తర్వాత నెక్స్ట్ దాంతోపాటు మీకు ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ మీద 50% డిస్కౌంట్ ఉంటుంది అందులో రిసార్ట్లలో. తర్వాత అందులో అడ్వెంచర్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్లో కూడా మీకు ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా రిఫ్రెష్ అయ్యే గేమ్స్ ఉంటాయి. మీకు చిన్నప్పుడు ఆడిన కోతి కమ్మచ్చి ఇలాంటి గేమ్స్, ఆ గేమ్స్ అందులో ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన చిన్నతనం గుర్తొచ్చి, మన చిన్నప్పుడు ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, మన బచ్చవన్ గుర్తొచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ రిఫ్రెష్ అవుతాం కదండి. సో ఆ టెన్షన్స్ మర్చిపోతాం. దాంతోపాటు ఫుడ్ ఒక మంచి ఒక వాతావరణం, సూపర్ వాతావరణం ఉంటుంది అనమాట. సో అలాంటి దాంట్లో మీకు రిఫ్రెష్ అవ్వచ్చు, దాంట్లో మీకు మెంబర్షిప్ ఇస్తాం. సో ఈ తర్వాత నెక్స్ట్ మాకు వెల్నెస్ నేచురోపతి హాస్పిటల్స్ ఉన్నాయి. మాకు సంపంగి సిటీ ఆఫ్ ది జాయ్ అని, ఆర్గానిక్ విలేజ్ అని నేచురోపతి హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ నేచురోపతి హాస్పిటల్లో కూడా మీరు 74 దీర్ఘకాలిక వ్యాధులకు మేము ట్రీట్మెంట్ చేయబోతున్నాం. 74 దీర్ఘకాలిక వ్యాధులకు క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆ ట్రీట్మెంట్లో కూడా మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఒక సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మా కంపెనీ ఇస్తుంది అనమాట. దానికోసం మేము ఎంచుకుంది ఏంటంటే ఇది మా భవిష్యత్తు, రేపొద్దున ఇదే భవిష్యత్తు. ఇది ఇప్పుడు మనం ఇంకా 2-3 ఇయర్స్ అందరు జనాలు తెలుస్తుంది. సో అందరికి ఆర్గానిక్, కరోనా తర్వాత ఆర్గానిక్ ఫుడ్ ఏంటి, ఫుడ్ ఏ విధంగా చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇది భవిష్యత్తు. కాబట్టి ఈ టైప్ లో తర్వాత ఫార్మ్ ల్యాండ్స్ కల్చర్ కూడా బాగా అదే. సో కాబట్టి ఈ టైప్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఈ టైప్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మనకు ఎక్స్టర్నల్గా మన లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచనతోటి మేము ఫార్మ్ ల్యాండ్స్ పెట్టుకున్నామండి. సో కాబట్టి మిగతా ఫార్మ్ ల్యాండ్స్ అనగానే చాలా మందికి ఏంటంటే